Today topic is most economical cross section for open channel. This is the best important topics. Okay, first topic important is మనకి ఎస్ఎస్లో ఈ ఓపెన్ ఛానల్లో చెజెస్ మీద డిశ్చార్జ్ డెరివేషన్ వాటి మీద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టాపిక్ కంటెంట్ వచ్చేసరికి మోస్ట్ ఎకనామికల్ క్రాస్ సెక్షన్స్. సో ఏ సెక్షన్ ఆఫ్ ఎ ఛానల్ ఈజ్ సెడ్ టు బి మోస్ట్ ఎకనామికల్. ఓకే, ఒక ఛానల్లో సెక్షన్ అనేది మోస్ట్ ఎకనామికల్గా అని మనం ఎలా చెప్తామంటే వెన్ ద కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఛానల్ ఈజ్ మినిమమ్. అంటే మనం ఛానల్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కాస్ట్ అనేది తక్కువ అయితే కాస్ట్ అనేది తక్కువగా ఉంటే అది ఎకనామికల్ ఛానల్ అని చెప్పుకుంటాం. బట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఛానల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్కవేషన్ అండ్ లైనింగ్. ఛానల్ దేని మీద కన్స్ట్రక్షన్ దేని మీద డిపెండ్ అయి చేస్తాము, మనం తవ్విన డెప్త్ మీద లైనింగ్ బేస్ చేసుకుని కాస్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటాము, కాస్ట్ అనేది ఎస్టిమేషన్ వేసుకుంటాం. ద కండిషన్స్ టు బి మోస్ట్ ఎకనామికల్ ఫర్ ది ఫాలోయింగ్ షేప్స్. సో మనకి నెంబర్ ఆఫ్ షేప్స్లో మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి వన్ ఈజ్ రెక్టాంగులర్ ఛానల్, సెకండ్ వన్ ఈజ్ ట్రెపెజాయిడల్ ఛానల్, థర్డ్ వన్ ఈజ్ సర్కిల్ ఛానల్. రెక్టాంగులర్, ట్రెపెజాయిడల్, సర్క్యులర్ ఛానల్, ఈ 3 టైప్ ఆఫ్ ఛానల్లో డెరివేషన్స్ అనేవి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మోస్ట్ ఎకనామికల్ ఛానల్లో. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం రెక్టాంగులర్ ఛానల్, మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ ఛానల్ గురించి చూద్దాం. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఛానల్ ఫర్ గివెన్ ఏరియా పర్ మీటర్. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఛానల్ కాబట్టి పై టాప్ సర్ఫేస్ అనేది ఎన్విరాన్మెంట్కి ఓపెన్ ఎక్స్పోజ్ చేసేసాం 3 sides, డెప్త్, విడ్త్, వన్ మోర్ డెప్త్. సో ఇక్కడ మన డి అంటే విడ్త్ ఆఫ్ ది ఛానల్, బి అంటే విడ్త్ ఆఫ్ ది ఛానల్, డి అంటే డెప్త్ ఆఫ్ ది ఛానల్. సో రెక్టాంగులర్ ఛానల్ని ఏరియా కన్సిడర్ చేసుకుంటే ఏరియా ఈక్వల్ టు బి ఇంటూ డి మనకి కామన్గా తెలిసింది. పెరిమీటర్ పి ఈక్వల్ టు పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఎన్ని చుట్టులు ఉన్నాయి ఇక్కడ 4 ఉంటాయి, బట్ 1 side ఏమవుతుంది ఓపెన్ అవుతుంది, అంటే రిమైనింగ్ 3 sides అంటే 1 విడ్త్ 2 డెప్త్. సో డి ప్లస్ బి ప్లస్ డి, సో డి ప్లస్ డి 2d ప్లస్ బి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏరియాని ఈక్వేషన్ 1 అనుకుందాం, పెరిమీటర్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏ ఈక్వల్ టు ఏంటి బిడి, ఏ ఈక్వల్ టు బిడి. సో ఇక్కడ మనం విడ్త్ని ఫార్ములా కింద విడ్త్ ఫార్ములా తీసుకుంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది ఏ బై డి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏరియా నుంచి ఏ ఈక్వల్ టు బిడి, మనకి బి ఈక్వల్ టు ఏమవుతుంది డి ఏ వైపుకి వెళ్ళిపోతే ఏ బై డి. సో ఇక్కడ బి వాల్యూ అనేది పెరిమీటర్ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. బి వాల్యూ అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఈక్వేషన్ 2 ఏంటి, పి ఈక్వల్ టు బి ప్లస్ 2డి, పి ఈక్వల్ టు బి ప్లస్ 2డి. ఇక్కడ బి అంటే ఏంటి ఏ బై డి ప్లస్ 2డి, ఏ బై డి ప్లస్ 2డి. ఇది ఈక్వేషన్ 3. ఓకే, పెరిమీటర్ షుడ్ బి మినిమం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డి ఈక్వేషన్ 3 ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్స్ అనే మనకు మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు ఇక్కడ పెరిమీటర్ని అంటే థర్డ్ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్స్ చేయమంటున్నాడు ఈక్వల్ టు 0తో. సో దేంతో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డితో, అంటే డి బై డిఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏమి ఉండాలి డి ఉండాలి, డి బై డిఏ డి పి ఈక్వల్ టు 0. డి బై డి పి అంటే ఏంటి ఏ బై డి ప్లస్ 2d ఈక్వల్ టు 0. డి బై డి బ్రాకెట్లో పి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా రాసుకోవాలి కదా. ఏ బై డి అనేది ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం, 2dకి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, డి బై డి 1 బై డి అని ఎలా రాసుకోవచ్చు డి ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు డి ఇంటూ 2d. ఫస్ట్ వర్డ్ చూడండి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 పక్కన ఉంది అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ అంటే టీ, ఎన్ అంటే -1. సో ఏ ఇంటూ -1, ఎన్ అంటే -1, ఎక్స్ అంటే డి, ఎన్ -1 అంటే -1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 2 అనేది కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు డి కాబట్టి 1 అవుతుంది. సో ఏ ఇంటూ మైనస్ డి పవర్ -2 ప్లస్ 2 ఈక్వల్ టు 0.
ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ డి ఇన్వర్స్ డి పవర్ -2 అంటే డి పవర్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి బైలో తెచ్చేసుకోవచ్చు కదా, -a/d² + 2 = 0. సో 2 నటు తీసుకెళ్ళిపోతే ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ఏమవుతుంది, -a/d² = -2. -2 -aలో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏముంది, a = 2, d² ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే ఇంటూ అవుతుంది, a = 2d². ఇక్కడ ఏ అంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఏరియా BD తెలుసు, BD = 2d². ఇక్కడ డి అనేది d²లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది మరి, b = 2d ఉంటుంది. b వాల్యూ ఎంత, 2d. సారీ, b వాల్యూ ఈజ్ 2d. సో మనకి m హైడ్రాలిక్ మీన్ డెప్త్ m = a/p అనేది తెలుసు. ఓకే, ఇదే క్యాలిక్యులేషన్ చేయాల్సింది మనం ఇందులో. m = bd, a అంటే ఏంటి bd, p అంటే b + 2d. సో b వాల్యూ ఏంటి ఇక్కడ, 2d × d ప్లస్ b వాల్యూ 2d + 2d. సో పైన ఏంటి, 2d × d అంటే 2d², 4d/4d = d²లో d 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 2/4 అంటే 2 టైమ్స్ ఏమవుతుంది, d/2. m వాల్యూ ఎంత, d/2. సో ఫ్రమ్ MOE ఈక్వేషన్ shows the rectangular channel will be most economical. ఎలా చెప్పాం, ఫ్రమ్ ఈక్వేషన్ 4 b = 2d, mean width is 2 times of the depth of the flow. From equation 5 mean hydraulic depth is half of the depth. ఓకే, ఇది మన రెక్టాంగులర్ ఛానల్ యొక్క మోస్ట్ ఎకనామికల్ అని ఈ పాయింట్లో మనం కన్సిడర్ చేసుకుని చెప్పుకుంటాం. ఓకే, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా సింపుల్గానే ఉంటాయి. ఒకసారి ఒక ప్రాబ్లం చూద్దాం. A rectangular channel of width 4 meters is having a wet slope of 1 in 1500. So width ఎంత, 4 meter, slope I = 1 in 1500. Find the maximum discharge through a channel. Q క్యాలిక్యులేషన్ చేయమన్నారు. The C value = 50. సో మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అన్నాడు. సో డైరెక్ట్గా ఏం చేసారు, రెక్టాంగులర్ ఛానల్ అన్నారు. ఓకే, రెక్టాంగులర్ ఛానల్. సో B = ఏంటి, మోస్ట్ ఎకనామికల్ సెక్షన్. B అనేది ఏం గుర్తుపెట్టుకోవాలి మరి, ఫైనల్గా డెరివేషన్ ఇస్తే మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లంలో అయితే m = d/2, b = 2d అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో b = 2d. సో మనకి ఇక్కడ b వాల్యూ ఇచ్చాడు, d వాల్యూ ఇవ్వలేదు కదా. సో b ఏమవుతుంది, d = b/2, d = 4/2. The value is depth is 2 meters. m = d/2, d/2 అంటే 2/2 = 1. m వాల్యూ, ఏరియా వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫైనల్గా ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, q = AC√mi. ఏరియా అంటే b × d, 4 × 2. c వాల్యూ ఇచ్చాడు 50, m వాల్యూ 1 × i వాల్యూ 1/1500. సబ్స్టిట్యూషన్ చేస్తే q వాల్యూ ఎంత వచ్చింది, 10.32 m³/s. మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది కంటెంట్ ఏంటంటే, మోస్ట్ ఎకనామికల్ సెక్షన్లో b వాల్యూ అండ్ డైమెన్షన్స్లో అది ఎంత ఉందో, నెక్స్ట్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రాబ్లం బేసిక్లో, డెరివేషన్లో మాత్రం మొత్తం గుర్తుపెట్టుకోవాలి.